నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంటర్నెట్లో వైరల్ హార్ట్ బ్రేకింగ్ వీడియో ఒకటి చూసి ప్రతి ఒక్కరం చలించిపోయాం. దేని గురించి అంటే అతుల్ సుభాష్ కేస్, బెంగళూరు టెక్కీ. మనం గతంలో కోల్కతా కేసు చూసి చాలా బాధపడ్డాం కదా. సో రోజుకొక ఇలాంటి న్యూసెస్ వస్తూ ఉంటాయి. కానీ ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? అంటే ఇంట్రెస్టింగ్ది ఏంటి అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ సగం మందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అబ్బాయి 24 పేజెస్ లెటర్ రాసేసి 90 మినిట్స్ వీడియో తీశారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కదిలిపోతున్నారు అసలు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఆ అబ్బాయి వీడియో బయటికి రావడం, పోలీసులు కొంచెం దానికి తగిన ఆ కేస్‌కి తగిన యాక్షన్ తీసుకోవడం, దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, మెయిన్‌గా సంబంధించిన వాళ్ళు అంటే వైఫ్‌ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు వైఫ్‌ని అరెస్ట్ చేశాక వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాడు? అసలు ఈ కేస్ ఎటు వెళ్తోంది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అతుల్ సుభాష్ కేస్ ఎన్నో చూస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు క్యాండిల్ లైట్ క్యాంప్ అని ఇలా అన్ని తీసుకుంటూ ఉన్నారు, రోడ్ షో ఇలా అన్ని చేస్తూ ఉన్నారు. ఇలాంటివి ఎన్నో చేశారు, అయిపోయింది. ఇప్పుడు కోల్కతా కేసు కూడా ఏమైందో ఎవరికి తెలియదు, అసలు అప్డేట్ ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ అతుల్ సుభాష్ చాలా బాధేస్తోంది అసలు. ఒకటికి అంత ఆల్మోనియా అమ్మాయి అడగటము, మనం రీసెంట్ గా ఒకటి ఫన్నీగా చూసాము. అమ్మాయి మంత్లీ మెయింటెనెన్స్ కి 3 lakhs అడిగిందని, జడ్జి ఎందుకమ్మా అన్ని అడగడం అని, ఇవన్నీ చూసాం. కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు అతుల్ సుభాష్ కేసు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏ అబ్బాయికి అలాంటి కష్టం రావద్దు అని అనిపిస్తుంది. ఇలా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. అతుల్ సుభాష్ కేసు ఒకటి బయటకు వచ్చింది కానీ ఎంతో మంది సఫర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ దీంట్లో నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే వైఫ్ ని అరెస్ట్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు. సో బాబు వాళ్ళకు ఉన్నాడు కదా, ఒకడే ఒక బాబు, చిన్న బాబు. మరి ఆ బాబుని ఎవరు కేర్ తీసుకోవాలి? గ్రాండ్ పేరెంట్స్ అసలు అతన్ని చూడొచ్చా, చూడకూడదా? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేజర్లీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు కేసెస్ ఫస్ట్ పెడుతున్నారో ఇవన్నీ హస్బెండ్ మీద క్రూయల్టీ ఉంది అని చెప్పేసి పెట్టేటువంటి కేసెస్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్. అంటే వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ గొడవలు వస్తే వాళ్ళు వైఫ్ ఏంటి, తను షీ కెన్ లార్జ్ సమ్ క్రిమినల్ కేసెస్. అందులో 498A మేజర్గా వాళ్ళు పెట్టేవాళ్ళు. ఆ 498A ఇప్పుడు బిఎన్ఎస్లో మారింది. మళ్ళీ అది సేమ్ సెక్షన్ అదే అయినా ప్రొవిజన్స్ మొత్తం అవే ఉన్నాయి, పనిష్మెంట్స్ కూడా అలానే ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ కేసులు వేయడము, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయడము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ కొత్తగా ట్రెండ్ ఏంటంటే నన్ను హస్బెండ్ చంపుదామని వచ్చాడని చెప్పేసి హస్బెండ్ మీద మర్డర్ కేసెస్ కూడా పెట్టేటువంటి పరిస్థితి. ఇదంతా అల్టిమేట్లీ చూసుకుంటే ఎక్కడే దారితీస్తుందంటే యాలిమోనీ వైపు వెళ్తుంది. యాలిమోనీ అంటే భరణం ఎంత ఇస్తే సెటిల్మెంట్కి అంత ఓకే అన్నట్టు తయారవుతున్నాయి. ఇవాళ ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి మ్యారేజ్లో కూడా చెడిపోయే ప్రతి మ్యారేజ్ డిస్ప్యూట్ కూడా యాలిమోనీ వైపే రన్ అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు అప్పటి వరకు అంటే కోర్టులో డివోర్స్ కేసు తేలి యాలిమోనీ వచ్చే లోపు వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఇమీడియట్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ దేనికోసం? వాళ్ళకి కావాల్సిన పిల్లలకి లేదా ఆ వైఫ్ బేసిక్ నీడ్స్ కోసం మాత్రమే మెయింటెనెన్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు రజనీష్ వర్సెస్ నేహా కేసులో చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎలాంటి కేసుల్లో మెయింటెనెన్స్ ఎంతెంత గ్రాంట్ చేయాలి అనే విషయం మీద స్పష్టమైన క్లారిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ మెయింటెనెన్స్ గ్రాంట్ చేసేటప్పుడు అసలు భర్త యొక్క ఫినాన్షియల్ కండిషన్ పూర్తిగా కన్సిడర్ చేసుకోవాలి. భార్య కూడా ఏమైనా జాబ్ చేస్తుందో ఏమైనా సంపాదిస్తుందో తెలుసుకోవాలి. బట్ ఈ అతుల్ సుభాష్ కేసులో ఎక్స్క్లూజివ్గా ఎంత డామినేటెడ్గా క్రూయల్టీ అంటే కాయిన్కి ఒక సైడే విన్నామా అంటే రెండో సైడ్ కూడా ఉంది, నేను కాదనడం లేదు. నిజంగా సఫర్ అయ్యే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇవాళ స్పష్టంగా ఒక క్లియర్గా ఒకతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తయారైందంటే కేవలం ఈ చట్టాలు మిస్యూజ్ అవ్వడం వల్ల మాత్రమే ఈ పరిస్థితి తలెత్తింది. అందరూ అని అనట్లేదు, కొంతమంది వల్ల. 100%. కొంతమందిలో కూడా ఎంతమంది 100కి 99 మంది మిస్యూజ్ చేస్తున్నారు. 100కి 99 అంటే ఒక్కళ్ళే జెన్యూన్ కేసు ఉంటున్నారు. అది కూడా వెరీ రేరెస్ట్ అండి ఇవాళ మిస్యూజ్. ఎందుకు? దీనికంటే లావిష్ మ్యారేజెస్ పెరిగిపోయాయి, పెళ్లి ఖర్చులు పెరిగిపోయినాయి. విపరీతంగా 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఖర్చు పెట్టేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు కూడా. అంటే ఇవన్నీ విడిపోయేటప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలని. అసలు అంత ఖర్చు పెట్టి పెళ్లిళ్ళకి ఎవరు ఒప్పుకోమంటున్నారు? ఫస్ట్ అవి తగ్గించుకోవాలి కదా. దీని తర్వాత కొన్ని రోజులు వీళ్ళు కాపురం చేశారు, బాగానే ఉంటున్నారు అనుకుంటే ఆ తర్వాత జరిగేది ఏంటి? పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు గొడవ పడ్డారు అనుకోండి, పిల్లలు పుట్టే గొడవ పడి విడిపోయారు అనుకోండి, ఈ పిల్లలకి కనీసం తండ్రిని కూడా చూపించదు ఈ అమ్మాయి. అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇవాళ చూసేది అంటే ఆడవాళ్ళు పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారు విడిపోయేటప్పుడు. ఫాదర్ అసలు ఇంకా ఓకే డైవర్స్ తీసుకున్నారు అనుకోండి, ఫాదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవ్వరు పిల్లల్ని చూడటానికి వీలు ఇంకా డైవర్స్ తీసుకోక ముందే ఇదంతా. డైవర్స్ తీసుకున్నాక ఎట్లయినా కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇంత డివర్స్ తీసుకోక ముందే జరుగుతుంది. ఇప్పుడు ఈ లీగల్ బ్యాట్ లో ఒక 2-3 years కంటిన్యూ అవుతుంటే ఈ 2-3 years ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తారు ముందు. ఈ ఎమోషనల్ డ్రామాలు నడుస్తాయి. అంటే పిల్లలు తల్లి దగ్గర ఉన్నంతసేపు ఏదైనా ఆడొచ్చు. ఎందుకు? అసలు బయాలజికల్ ఫాదర్ అంటే తండ్రికి పిల్లల్ని చూపించకూడదని ఏ చట్టం చెప్తుంది ఈ దేశంలో?
ఏ చట్టమో చెప్పట్లేదు. చూపించొచ్చు, మాట్లాడొచ్చు. చూపించచ్చు కదా, తండ్రి తనకి రైట్ ఉంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి, తల్లి ఎవరు ఆపడానికి. ఇప్పుడు జరిగే బాధ అదే. ఇప్పుడు నిన్న అతుల్ సుభాష్ కేసులో కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి అతుల్ సుభాష్ వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు, అసలు కనీసం మనోడు బతుకున్నాడో లేదో కూడా మాకు తెలియదని చెప్పాడు ఆయన. అంటే అంత దారుణంగా పిల్లల్ని కూడా ఇంటరాక్ట్ అవ్వకుండా పిల్లల్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఏ కన్న తండ్రి పిల్లలతో సైకోలా ఉండరు కదా, ఎవరు వాళ్ళ పిల్లల్ని పాడు చేయాలనుకోరు కదా. అంటే ఇక్కడ ఏంటంటే గొడవ అనేది వీళ్ళిద్దరి మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ. కానీ అది ఎవరి మీదకి వెళ్తుంది, ఎవరి వైపు తిరుగుతుంది? పిల్లల మైండ్ సెట్ చేంజ్ చేసే వైపు వెళ్తుంది. పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఈ గేమ్ అంతా ఆడటానికి లీడ్ అవుతుంది. ఇప్పుడు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తేనే డబ్బులు వస్తాయి అన్న సిచ్యువేషన్ లేదు. మెయింటెనెన్స్ కూడా ఎంతెంత అడుగుతున్నారంటే అసలు పాసిబిలిటీ లేని మెయింటెనెన్స్ అడుగుతున్నారు. లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది వాళ్ళ మెయింటెనెన్స్. అంటే ఇద్దరి పరిస్థితులు చూసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇంత అమౌంటే అనేది ఏం ఎక్కడ రూల్లో ఎక్కడ లేదా? ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు రజనీష్ వర్సెస్ నేహా జడ్జిమెంట్ పాస్ చేసింది అందుకు కదా. ఆ జడ్జిమెంట్ అప్పుడు మీరు ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలని చాలా క్లియర్ గా చెప్పారు కదా. ఇక్కడ అతుల్ సుభాష్ కేసులో కూడా షీ ఈజ్ ఆల్సో వర్కింగ్. అవును, మరి వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు అంతంత మెయింటెనెన్స్ ఇవ్వరమ్మా. ఇప్పుడు జరిగేది అదే. అంటే బేసిక్ గా కొంత ఇస్తారు, 1/3 వరకు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు, చూసుకుంటారు. పిల్లాడి స్కూల్ ఫీజు వాటి వరకు ఎంత ఖర్చు అవుతుంది, వాటికి లేదా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాటన్నిటి వరకు ఇస్తారు. అత్యాస ఎంత అయిపోయిందంటే మెయింటెనెన్స్ ఇస్తున్నారు కదా అని అప్పటి వరకు 30,000 పోనీ 25,000 అద్దెకు ఉండేవాళ్ళు అప్పటి నుంచి 50,000 ఇంటికి అద్దెకు వెళ్ళడానికి మారుతున్నారు. నా రెంట్కి ఇంత అయిపోయింది, ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది నా రెంట్కి, నేను రెంట్ పే చేయాలని. సగం మెయింటెనెన్స్ కేసుల్లో ముందు పెట్టేదే రెంట్ ఎక్కువ ఉంటుంది అన్నెసరీగా. అంటే ఎందుకు ఎవరు తినడానికి లేకుండా చేస్తున్నారు అంటే ఈ అమ్మాయి వైపు, ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటూ తన డబ్బులు దాచుకుంటుంది, హస్బెండ్ మాత్రం మళ్ళీ ఇప్పుడు గాడిదలాగా వీళ్ళని పోషించాలి. పోషించకూడదని నేను చెప్పట్లా, ఒక పద్ధతి లేని పోషణ, లిమిట్ ఉంటుంది దేనికి, పద్ధతి లేని పోషణ. మరి ఇప్పుడు అంతా మెయింటెనెన్స్ కావాలి, అతని డబ్బుల ద్వారానే బతుకుతామంటే ఏమన్నా ఆటుపోట్లు ఉండి కష్టాలుండి మనస్పర్ధలు ఉంటే సర్దుకొని కాపురం చేయొచ్చుగా. ఎగ్జాక్ట్లీ, సర్దుకొని కాపురం చేయడానికి మనసు ఒప్పుకోదు. ఇక్కడ అదే చెప్తున్నాను, సర్దుకొని కాపురం చేయడానికి మనసు ఒప్పుకోదు. కానీ పిల్లలకి అన్నాక ఏదైనా జరిగినా అతను ఇచ్చే డబ్బులతో మాత్రం తర్వాత లైఫ్ లీడ్ చేయడానికి మనసు ఒప్పుకుంటుంది. మరి దాన్ని ఏమనాలి? వాళ్ళ మనసాక్షిగా వదిలేయాలి అది. కేవలం డబ్బులే తప్ప ఇక్కడ ఎలాంటి రిలేషన్ లేదు. ఇవాళ లాస్ అనేది అంత దరిద్రంగా మిస్యూజ్ అయిపోయింది. అందుకే ఇవాళ ఆయన బలవ్వాల్సి వచ్చింది. ఇలా అతుల్ సుభాష్ చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి అతుల్ సుభాష్లు ఇవాళ కేసెస్ లో మగ్గుతున్న వాళ్ళు ఎంతమంది? సో ఇక్కడ ప్రాపర్ గా చూస్తే డెఫినెట్ గా వాళ్ళు నిజంగా ప్రాబ్లం ఉండి డైవర్సల్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే అవును, 100%. ఇప్పుడు ఏమైందంటే ఈ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆడవాళ్ళకి పెద్ద వెపన్స్ లో అయిపోయింది ఈ జనరేషన్ లో. ఒకప్పుడు నిజంగానే కొంత వే బ్యాక్ ఇబ్బంది ఉంది, ఇవి అవసరం అని చెప్పి అనుకున్న రోజుల్లో వచ్చింది. బట్ దీనికి ఇంకొక రిలీఫ్ ఏదైనా రాకపోతే గనక ఇన్ ఫ్యూచర్ మ్యారేజెస్ అంటేనే భయపడుతుంది. మీలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం స్టెప్ తీసుకొని ఇప్పుడు దానికి ఖచ్చితంగా ఇప్పుడు బాలీవుడ్ లో అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు మీటు అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు అలానే మెన్2 అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కూడా. ఇవాళ ఆల్రెడీ సోషల్ మీడియా ట్రెండింగ్ మొత్తం మెన్2 లోనే ఉంది. మెన్2 అంటే ఎందుకని వీళ్ళు కూడా కాపాడపడాలి. జెండర్ న్యూట్రాలిటీ, జెండర్ ఈక్వాలిటీ మాట్లాడుతున్నప్పుడు బయాస్డ్ జెండర్ లెజిస్లేషన్స్ అవ్వకూడదు. ఇప్పుడు కంప్లీట్ గా బయాస్డ్ అయిపోయినాయి ఈ లెజిస్లేషన్స్ అన్ని, జెండర్ లెజిస్లేషన్స్ అన్ని బయాస్డ్ అయిపోయినాయి. సో దాని వల్ల వచ్చే ప్రాబ్లమే మేజర్ గా ఇవన్నీ ఇలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ పెరిగి సూసైడ్ చేసుకోవడానికి ఉంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ పెరగడానికి కూడా ముఖ్యంగా ఈ చట్టాలు కూడా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. అంటే సాల్వ్ చేసుకోదగింది కూడా ఏమవుతుందంటే, ఒక్కసారి నా మీద వైఫ్ క్రిమినల్ కేసు పెట్టింది అనుకోండి, నా మీద కేసు పెట్టాక ఇంకా నేను కాంప్రమైజ్కి వెళ్ళేది ఏంటి అని సాల్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే అక్కడ నెగోసియేషన్ చేయడానికి కూడా ఇద్దరి మధ్యలో పాసిబిలిటీ ఉండట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సగం మ్యాచెస్ ఈ ఏవైతే ప్రపోజల్స్ వస్తున్నాయో ఇవన్నీ సగానికి సగం మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి వస్తున్నాయి. ఇవి వచ్చినప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేసుకుంటారా? ముందు ఏమీ ప్రాపర్ ఎంక్వైరీ ఉండదు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ వాడు ఏమంటాడు, మేము అన్ని చెక్ చేసేసాం, దే ఆర్ గుడ్, పర్ఫెక్ట్, మీరు చేసుకోండి అంటాడు. కానీ వాడు మీరు సంబంధం వెరిఫై చేసుకునే గ్యాప్ ఇవ్వడు. వాడు ప్రాసెస్ అయిపోవాలి. ఎందుకని వాడికి మనీ ముఖ్యం, వాడికి మ్యాట్రి మనీ, అది వాడికి అది మ్యాట్రి మనీ. మనందరికి మ్యాట్రిమోనీ అయితే వాడికి అది మ్యాట్రి మనీ. అక్కడ వాడు మనీ ఎర్న్ చేయాలి. సో ఇది డీల్ క్లోజ్ అయితే వాడు మనీ ఎర్న్ చేసుకుంటాడు. అంటే సగానికి ఈ కేసెస్ అన్ని ఇలాంటివి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయండి అని చెప్పారు. అంటే అప్పట్లోనే డిటెక్టివ్ సిస్టమ్ ఉంది, తెలుసుకునే వాళ్ళు ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు, ఆ ఊళ్ళో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకున్నాకే సంబంధం చేసుకునేవాళ్ళు, అమ్మాయినైనా అబ్బాయినైనా. బట్ ఇవాళ అది ల్యాక్ అయిపోయాం.
సో ఇవాళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నెసరీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మీలాంటి వాళ్ళని అప్రోచ్ ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మాలాంటి వాళ్ళం ఉన్నాం, అందరూ ఉండాలి ఖచ్చితంగా. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా ఎసెన్స్. ఎందుకు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనే క్లారిటీ పెద్దవాళ్ళు ఇవ్వట్లా పిల్లలకి, లేదా పెళ్ళైన తర్వాత ఇతను బేర్ చేయగల ఎక్స్పీరియన్స్ అనేది పెద్దవాళ్ళు చెప్పట్లా. ఇవాళ ఎలా అయిపోయిందంటే అసలు పెళ్లిళ్ళు కావట్లేదు, ఏదో ఒక అమ్మాయి అబ్బాయి దొరికారు పెళ్లి చేయండి అన్నట్టు తయారయ్యారు పేరెంట్స్ కూడా. అయితే అసలు అలాంటి పెళ్లిళ్ళు అవ్వకపోవడమే బెటర్ 100%. మంచి సంబంధాలు కాస్త నిదానంగా ఒకళ్ళనొకళ్ళు సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ఆగే సంబంధాలు అయితే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఈ బాధలన్నీ ఎవరు పడతారు పెళ్లి అయిన తర్వాత? ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు. ఇప్పుడు మీరంతా మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, పూర్వం పెళ్లి సంబంధాలు పెళ్లి చూపులప్పుడు బ్రహ్మ ఒక్కరు కూర్చునేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఒక లైఫ్ కోచ్ ఒక అడ్వకేట్ కూడా కూర్చొని కౌన్సిలింగ్ చేస్తూ పెళ్లిళ్ళకి ముందుకు తీసుకెళ్తే బాగుండేమో అని. అలా అని కాదులే, కానీ అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లి కన్నా ముందే ఇద్దరు ఎవరైనా కౌన్సిలర్ని సంప్రదించడమో, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు, పోనీ కౌన్సిలర్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్లో పెద్దవాళ్ళే అమ్మా, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళతోనే కూర్చొని ఇది మా ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నాం, అతని ఇన్కమ్ ఇంత లెవెల్, ఇన్కమ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి చూసుకొని అప్పుడు సంబంధం చేసుకోవడం చాలా ఉత్తమం. సంబంధం దొరికింది కదా అని వాళ్ళు చేసేస్తున్నారు, అది చాలా ప్రమాదం. అయితే ఇప్పుడు మీరు అన్న మీ టూలో అతుల్ సుభాష్ లాంటి ఇంకా అతుల్ సుభాష్లు బయటికి రాకుండా ఉండాలి అంటే, ఇట్లా సూసైడ్ లో చేసుకోకుండా ఉండాలి అంటే ఏమన్నా ఒక 2-3 పాయింట్స్ చెప్పండి సార్. వాళ్ళు ఎలాంటి ఇప్పుడు steps మెన్ తీసుకోవాలి? టూలో ఇలాంటివి అవ్వకూడదు అంటే వీళ్ళకి ఒకటే, ఫస్ట్ 498 కేసు లేకపోతే క్రిమినల్ కేసు ఏమైనా పడితే వాటికి క్వాష్ చేసుకునే ఆప్షన్ వీళ్ళకు ఉంది. వీళ్ళ ప్రమేయం లేకపోతే ఖచ్చితంగా క్వాష్ చేసుకోవచ్చు. వీళ్ళ మీద పెట్టిన క్రిమినల్ ఎలిగేషన్స్ నుంచి వీళ్ళు డిశ్చార్జ్ అవ్వచ్చు. హస్బెండ్ మీద క్రుయల్టీ పెట్టిన ఆ క్రుయల్టీ కోర్టులో ప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ కానీ అంతవరకు కొంచెం ఓపిక పట్టాలి. జ్యుడిషియల్ సిస్టంలో కొంచెం కేసెస్ కోర్టుకు వచ్చిన తర్వాత టైం పడుతుంది డిసైడ్ అవ్వడానికి, అంతవరకు కొంచెం ఓపిక పట్టాలి. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. అండ్ కమింగ్ టు దిస్ మేజర్ ఇక్కడ అతుల్ సుభాష్ కేసులో కనిపించేది ఏంటంటే 3 crores ఆల్మనీ. సో అలాంటి పరిస్థితి అందరికీ అన్ని క్రోర్స్ లాక్స్ ఇవ్వాలంటే కుదరదు. సో దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఇవాళ ఇది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది, పెరిగిపోయింది. ఆల్మనీ ఇష్యూ అనేది చాలా ఎక్స్ట్రీమ్, అంటే చాలా ఎక్స్ట్రీమ్. అంటే అతని కెపాసిటీ ఉన్నా లేకపోయినా వీళ్ళ డిమాండ్ లెవెల్స్ పెరిగిపోయింది. ఇది చూస్తారా? ఇది కన్సిడర్ చేస్తారా? అతనికి వచ్చే శాలరీ ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీని కూడా అమ్మాయికి ఇచ్చే సిచ్యువేషన్ అని అనేసి భయపడిపోయాడు అని అంటున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ అమ్మాయికి వెళ్తుందా అలా? ఇప్పుడు కొత్తగా నేను పొద్దున వింటున్నాను, గ్రాండ్ సన్ మెయింటెనెన్స్ పేరెంట్స్ మీద, అంటే గ్రాండ్ పేరెంట్స్ మీద ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు పాయింట్లు ఏమనెత్తారట. 100% ఓకే, నేను కాదన్ను. నిజంగా హస్బెండ్ చనిపోయినప్పుడు గ్రాండ్ పేరెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లాడి గ్రాండ్ పేరెంట్స్ ప్రాపర్టీ ఉంటే వస్తుంది, అది సాధ్యమే. బట్ గ్రాండ్ పేరెంట్ సెల్ఫ్ ఎక్వైర్డ్, తానే సొంతగా కష్టపడి సంపాదించాడు అనుకోండి, అతను వీలునామాయ కానీ అతను ప్రాపర్టీ గిఫ్ట్ కానీ ఎవరికైనా చేసుకోవచ్చు, మనవాడికి ఇవ్వాలని రూల్ లేదు. ఇలా బెదిరిస్తే కనుక వాళ్ళు అలానే చేస్తారు, మనవాడికి ఇద్దాం అనుకున్నా సరే కానీ వాళ్ళు అలానే చేస్తారు. బట్ గ్రాండ్ పేరెంట్ మెయింటెనెన్స్ మాత్రం మళ్ళీ గ్రాండ్ పేరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఎవరైతే నానమ్మ తాతయ్యలు ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి పిల్లల్ని చూసుకోవడానికి అని ఇస్తారు, కానీ వాళ్ళు చూడటానికి మాత్రం వీళ్ళు పంపించారు. ఓకే, ఆ బాబుకి చైల్డ్ కి ఇస్తే, గ్రాండ్ సన్ కి ఇస్తే, విల్ షీ హ్యావ్ ఎనీ రైట్స్ టు టచ్ దోస్ మనీ ఆర్ ప్రాపర్టీ లైక్ దట్? వాళ్ళు ఏం టచ్ చేయరండి, వాళ్ళు ఎందుకు టచ్ చేస్తారు? ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ బాబు వరకే ఇస్తారు, అప్పుడు ఎంత ఉందో ఆ చూసుకొని. బాబుకి వచ్చింది, ఆ మదర్ టచ్ చేయొచ్చా, తీసుకోవచ్చు? ఇప్పుడు అక్కడ అదే అవుతుంది. ఇప్పుడు షీఈ్ నాట్ ఎర్నింగ్, షీఈ్ నాట్ క్యాపబుల్ అనుకోండి, అప్పుడు తిని చనిపోయిన తర్వాత అతుల్ సుభాష్ చనిపోయారు. ఇప్పుడు ఆమె ఇంకొక పెళ్లి చేసుకోకపోతే ఉన్న గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ప్రాపర్టీలో లేదా అతుల్ సుభాష్కి వచ్చేటువంటి ప్రాపర్టీలోనో ఆ వాళ్ళని చూసుకోవడానికి అవకాశం ఉంది. ఆమె మంచిగా ఉండి అత్తమామలతో మంచిగా ఉండి అత్తమామలు చూసుకునే సమక్షంలో వాళ్ళు చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కొంచెం బాగున్నాయి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి, కంప్లీట్లీ ఇప్పుడు ఆవిడ అసలు వాళ్ళతోనే సరిగ్గా లేదు, వచ్చేసింది, ఇన్ని కేసెస్ వాళ్ళ మీద పెట్టింది. ఇంకొక విషయం ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఇతను ఎక్కడో బీహార్లో ఉండేవాళ్ళు, ఇతను ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం, ఆ అమ్మాయి ఇంకెక్కడ. అసలు గ్రాండ్ పేరెంట్స్కి వీళ్ళకి అంటే అత్తమామలకి వీళ్ళకి కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండేది. అసలు వీళ్ళతో కలిసే ఉండరు, ఇంకా క్రుయల్టీకి స్కోపే లేదు.